కోట శ్రీనివాసరావు గారు. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. కోట శ్రీనివాసరావు గారు నేను ఒకేసారి ఎమ్మెల్యేగా ఉండటం, నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల గ్రూప్కి ఫ్లోర్ లీడర్గా ఉండటం, అప్పుడు వారితో ఒక అభినాభావ సంబంధం ఏర్పడటం. అంతకుముందు కోట శ్రీనివాసరావు గారంటే ఒక విలన్గా, ఒక కమోడియన్, హాస్య నటుడిగా చూసేవాడినే, కానీ అంతవరకు నాకు ఎక్కువ పరిచయం లేకుండే. కానీ పరిచయం అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క సహజమైనటువంటి ధోరణిలో హాస్యం పండించటం, ఎంత సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా నవ్వులు తెంపించి ఆ యొక్క వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి దీంట్లో తీసుకురావటంలో కోట శ్రీనివాసరావు గారు వారి యొక్క ప్రతి ఒక్క మూమెంట్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం. వారు ఉన్నప్పుడే కాకుండా వారు లేనప్పుడు కూడా మా యొక్క ఎమ్మెల్యేలను కలిసినప్పుడు అనేక సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తు చేసుకునే వాళ్ళం. నేను గవర్నర్గా అయిన తర్వాత వారు నాకు ఫోన్ చేయటం, తర్వాత ఇక్కడికి మా ఎమ్మెల్యేస్ తోటి వారి యొక్క ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు వచ్చి కలిసి చాలాసేపు మాట్లాడటం, వారు పాత విషయాలు, సినిమా ఇండస్ట్రీలో వారి యొక్క ప్రారంభం, సినిమా ఇండస్ట్రీ ఏ రకంగా ఉంటుంది, అన్ని విషయాలు మాట్లాడేటువంటి వారు. వారు సడన్గా ఈరోజు మా నుండి దూరమైనారని తెలిసిన వెంటనే అగర్తలా నుండి వారిని చూడాలి అనేటువంటి దీంతో రావటం జరిగింది. చివరి దర్శనం చేసుకున్నాను. కోట శ్రీనివాసరావు గారు 750 సినిమాలలో నటించటం, వివిధ భాషలలో నటించటం, తెలుగు ప్రజలకి ఒక హాస్య నటుడు పోగొట్టుకున్నామనేటువంటి బాధ చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారు నిజంగా తెలుగు వారికి, తెలుగు సంస్కృతిని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వారు. వారు ఈరోజు మనందు లేరు. వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని, వారి యొక్క కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి నేను ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.